ఏపీలో ఎన్నికల మూడు వచ్చేసింది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాయి. అంతేకాదు వైసీపీ, టీడీపీలో ఒకే సీటుకు 2 నుంచి 3 వరకు కూడా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో టికెట్ల విషయం ప్రస్తుతానికి వైసీపీని గందరగోళంలోకి నెట్టింది. ఇక రాబోయే రోజుల్లో టీడీపీలోనూ ఇలాంటి వాతావరణమే ఉంటుందనే అంచనాలు వస్తున్నాయి. ఇలా ప్రధాన పార్టీలో సీట్ల వ్యవహారం ఇలా నడుస్తుంటే మరోవైపు ఏపీ కాంగ్రెస్ పార్టీ మాత్రం టికెట్ ఇస్తాం, రండి బాబు రండి అంటూ కాంగ్రెస్ పార్టీ రెడీ అయ్యింది. బుధవారం నుంచి ఎన్నికల బీఫామ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీ పీసీసీ నేతలు ప్రకటించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి గతంలో పదవులు అనుభవించి పార్టీకి దూరమైన వారు తక్షణం రావాలని కూడా పిలుపునిచ్చారు. ఇక ఇప్పటికే ఉన్న నాయకుల్లో అర్హులైన వారు, ఆర్థికంగా ఖర్చు చేయగల వారు కూడా అవకాశం వినియోగించుకోవాలని నాయకులు చెబుతున్నారు. ఏపీ కాంగ్రెస్ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఇప్పటికిప్పుడు వచ్చి చేరే నాయకులు కనిపించడం లేదు. పైగా పార్టీలోనే ఉన్న సుప్త చేతనావస్థలో ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. ముందు వీరిని లైన్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా మంది పార్టీని వీడిపోయారు. ఇక వీరు తిరిగి వస్తారని, పార్టీని నిలబెడతారని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అయితే ఇప్పటి వరకు ఇలాంటి వారు పెద్దగా బయటకు రాలేదు. బలమైన నాయకులుగా ఉన్నవారు ఎవరూ కూడా కాంగ్రెస్ వైపు చూడలేదు. అయితే తెరచాటున కేవీపీ వంటి ఉద్దండులు ఇలాంటి నాయకులతో చర్చలు జరుపుతున్నారన్న విషయం హల్చల్ చేస్తోంది. వీరి ప్రయత్నాలు సక్సెస్ అయితే పార్టీ పుంజుకుంటుందని ఆశలు ఉన్నాయి. గత ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 స్థానాలకు గాను 102 స్థానాల్లో పోటీ చేసింది. అప్పట్లో ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డి కూడా అభ్యర్థుల కోసం గాలింపు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. టికెట్ ఇస్తామన్నా తీసుకునేవారు లేక మిగిలిన 73 స్థానాల్లో అసలు కాంగ్రెస్ అభ్యర్థులు లేకుండా డమ్మీలు మిగిలారు. మరి ఈ పరిస్థితి నుంచి పార్టీ పుంజుకుంటుందా అనేది చూడాలి.